రాదు. స్కూబా డైవింగ్ అంటే సముద్రం కిందకి వెళ్ళి మిడ్ నైట్ లేక డీపెస్ట్ ఓషన్స్ స్పాట్స్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం. సో అలా తీసుకున్న అడ్వాన్స్ లైసెన్స్ హోల్డ్ చేసే యంగెస్ట్ పీపుల్లో నేను కూడా ఒక దాని ఇండియాలో. సో ఈ అన్ని స్కిల్స్ నా ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ అయినా దానికి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. అండ్ అట్లా ఇమాజిన్ పాల్కోల్ నుండి వచ్చి ఆల్ ఆఫ్ ద సడన్ నాసా సైంటిస్టులు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు పక్కన, వాళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు, మమ్మల్ని ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయమన్నారు, దాన్ని స్పేస్లో పంపిస్తా అన్నారు. ఇట్స్ అ హోల్ డిఫరెంట్ ఎక్స్పోజర్ మాట నాకు. సో ఇంక అక్కడ నుండి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆఫ్టర్ 6 months నేను అనలాగ్ మిషన్కి సెలెక్ట్ అయ్యాను. అనలాగ్ మిషన్ అంటే ఒక రూమ్లో అంటే భూమి మీద ఉండి, అనలాగ్ ఆస్ట్రోనాట్ అంటే భూమి మీద ఉండి స్పేస్ అట్మాస్ఫియర్ సిమ్యులేషన్లో పనిచేసే వాళ్ళని అనలాగ్ ఆస్ట్రోనాట్స్ అంటారు. సో అలాంటి ఒక మిషన్కి నేను అట్ ది యంగెస్ట్ ఏజ్ సెలెక్ట్ అయ్యాను అనమాట, ఏఐటీసీకి. సో 14 days మమ్మల్ని ఐసోలేషన్లో ఉంచుతారు, బయట ప్రపంచానికి సంబంధం ఉండదు, సన్లైట్ సన్సెట్ ఏది కనిపించదు. అండ్ సన్లైట్ కనీసం ఉంది లేదని కూడా తెలియదు, టైం తెలియదు, ఇంటర్నెట్ ఉండదు. అండ్ టాయిలెట్ వెళ్ళాలన్నా మనం డైరెక్ట్ కమౌట్లో వెళ్ళలేము, ఒక జార్లోకి కలెక్ట్ చేసి దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి అసలు మనం ఎంత ఇంటేక్ తీసుకుంటున్నా ఎంత అవుట్టేక్ వస్తుందని చెప్పేసి చేసి మనం బయట వేయాల్సి వస్తుంది. సో అట్లా 14 days మేము అయిన తర్వాత మా ఎంటైర్ క్రూ ఫార్చునేట్లీ అనలాగ్ ఆస్ట్రోనాట్స్గా సర్టిఫై అయ్యారు. సో ఆఫ్టర్ దాట్ మీలో ఎంతమందికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్పేస్కి వెళ్ళిన వాళ్ళు కాదమ్మా నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎవరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరు? ట్రై చేయండి. ఎవరండి సైన్స్ టీచర్? సోషల్ సైన్స్. ఓకే, ట్రై అంటే కొంచెం స్పేస్ రిలేటెడ్ కూడా వాళ్ళకి ట్రై చేయండి ఇప్పటి నుండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరు? కొన్ని మీ టీచర్ హెల్ప్ తీసుకోండి. ఓకే, వెరీ గుడ్. ట్రై. కాదు, ఫస్ట్ వెళ్ళిన ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆయన? ఎస్, వెరీ గుడ్. క్లాప్. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మూన్ మీదకి వెళ్ళిన ఫస్ట్ హ్యూమన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఆయన ఎక్కడైతే ఐస్లాండ్లో ట్రైనింగ్ తీసుకున్నాడో, ఆయనే కాదు అపోలోలో వెళ్ళిన ప్రతి ఆస్ట్రోనాట్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు. సో అట్లాంటి ప్లేస్లో ఫస్ట్ ఇండియన్గా సెలెక్ట్ అయ్యి నేను కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను ఇన్ ద క్రూ 3. సో ఇవన్నీ వన్ బై వన్ తర్వాత ఐ అఫీషియలీ బికమ్ అ సైంటిస్ట్ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ఇన్ IAS. ఇప్పుడు నేను ఏదో యూనిఫామ్ వేసుకున్నాను సిల్వర్ వింగ్స్తో. సో అందులో హైపాక్సియా కానివ్వండి, స్పేస్ సూట్ ఎవాల్యుయేషన్స్ కానివ్వండి, ఇంకా ఎక్స్ట్రా 300G ఫ్లైట్, ఇట్లా చాలా ట్రైనింగ్స్ చేసి అందులో క్వాలిఫై అయిన తర్వాత బికమ్ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్. ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసి స్కిల్స్ బిల్డ్ చేసుకుని ఇవంతా నా ఇంజనీరింగ్తో పాటే చేశాను. ఐమ్ జస్ట్ 22 years old. అండ్ నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేశాను. ఇంజనీరింగ్ అయిన ఇయర్ నుంచి నేను స్టార్టెడ్ నా పైలట్ ట్రైనింగ్. ఐమ్ ఆల్సో పైలట్ ట్రైనింగ్. సో ఇవన్నీ స్కిల్స్ నాకు ఈరోజు ఏదైతే నేను టైటన్స్ మిషన్ 2029కి సెలెక్ట్ అయ్యానో దానికి హెల్ప్ అయ్యాయి. నేను PhD హోల్డ్ చేయట్లేదు, ఒక 10 ఏమంటారు ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ హౌ ఐ గాట్ సెలెక్టెడ్ ఈస్ బికాస్ ద స్కిల్స్ ఐ హోల్డ్. అండ్ ఇప్పుడు ఆ టైటన్స్ మిషన్స్ వాళ్ళు దే విల్ డిజైన్ మీ ఇన్ ఎ వే దట్ దే వాంట్ ఫర్ దేర్ మిషన్. అర్థమైందా? మీరు ఎంతమంది ఈ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాకుండా బయట కూడా చదవడానికి ట్రై చేస్తారు? ఆ టెలిస్కోప్ ఉంది కదా, అది వర్క్ చేస్తుందా పైన? ఉంది కదా, సెట్ చేశారా మేడం? ఓకే, ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు ఏంటి అది తెలుసుకుందాం పోనీ మీ టీచర్స్ని అడిగారా ఆ టెలిస్కోప్ని చూపించండి మేడం అట్లా అని? చూపించలేదా? ఓకే, నెక్స్ట్ నుండి మీ టీచర్స్ చూపిస్తారు. ఓకేనా? ఓకే, నేర్చుకోండి.